ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే మిల్ మేకర్లతో మంచూరియా చేస్తున్నానండి. నేను ఎలా చేశాననేది చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఎన్ని కావాలితే అన్ని మిల్ మేకర్లు తీసుకోండి, తగినన్ని. ఈ మిల్ మేకర్లు అనేది నేను వాటర్లో వేసుకుని నానబెట్టుకుంటున్నాను. వేడి వాటర్ కదండి ఇది. మనం మిల్ మేకర్ల కర్రీ అయితే వేడి నీటిలో వేసుకుంటాం, ఇదైతే సన్నీళ్ళే, మామూలు వాటర్లోనే వేసాను. ఒకసారి అలా కలుపుకుందాం, అడిగి పైకి పై అడిగి. ఇప్పుడు అవి నాంతా ఉంటాయి. ఇక్కడ కార్న్ ఫ్లవర్ తీసుకుంటున్నానండి నేను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది, బెల్ ఐకాన్ కొట్టండి. ఇక్కడ తగినన్ని వాటర్ పోసుకున్నాను. ఉండలు లేకుండా ఈ కార్న్ఫ్లవర్ అంతా చిక్కగా పాలులాగా వచ్చేలా కలిపేసుకోవాలండి. నాకు చేయి అలవాటు కాబట్టి చేతితో కలిపేసాను. మీరు చెంచాతో కలిపి చెంచాతో తీసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇలా కలుపుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ వడగట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే చిన్న అలకలు ఏమంటే పోతాయని, జల్లిట్లోకి వచ్చేస్తాయని. అలాగే ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు పెట్టుకున్నాను పక్కనే. ఈ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. మీరు ఆయిల్ తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మిల్ మేకర్ల కర్రీ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇలా చేసాను మంచూరియా కింద, ఇంకా బాగుంది. వెల్లుల్లిపాయ రబ్బలు, అల్లం ముక్కలు వేసుకున్నానండి ఆయిల్లో. ఇవి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం. ఒక్క నిమిషం జస్ట్ మూత పెట్టుకుందామండి, చూద్దాం. తగినంత సాల్ట్ వేసుకున్నాను, చిటికెడు పసుపు వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. తగినంత కారం వేసుకున్నానండి. గరం మసాలా కొంచెం వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వడగట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ వాటర్ వేసేసుకుంటున్నాం అందులో.
కార్న్‌ఫ్లవర్ వాటర్ వేసిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండగట్టేస్తుంది. ఇలాగా ఉండకట్టగా ఉండగా అలా గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో ఉండకూడదు, స్లోగానే సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకర్లు, అవి చేతులతో గట్టిగా పిండేసి అందులో వేసేయాలండి. ఇలా పెట్టినప్పుడు మనం గ్యాస్ అనేది పూర్తిగా కట్టేసేసినా పర్వాలేదు, సిమ్లో పెట్టినా పర్వాలేదు. నేనైతే సిమ్లో పెట్టాను. ఇలా మనం పక్కన మిల్ మేకర్లు పెట్టుకున్నాం కదా, అవనేది ఇందులో వేసాను అనమాట, గ్రేవీలోను. చిల్లీ సాస్, ఒక మూత చిల్లీ సాస్ వేసానండి. సోయా సాస్ కొంచెం వేసాను. టమాటా సాస్ కొంచెం వేసానండి. చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్ వేసాను. వెనిగర్ కొంచెం వేసానండి. కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. మిల్ మేకర్లతో వెరైటీగా మంచూరియా చేశాను. బాగుంది, టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఫుడ్ కలర్ వేసానండి. గరం మసాలా వేసుకున్నాను. మూత పెట్టాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. పైన గార్నిష్ కోసం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిరపకాయ తురుము వేసుకున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొంచెం కరివేపాకు పైన అలా జస్ట్ చిమ్మాను. టేస్టీ మిల్ మేకర్ల మంచూరియా రెడీ.